వందన నాసర్జీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇటీవల గరికపాటి నరసింహరావు గారు ఈ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల చదివేటువంటి పేద వర్గాల విద్యార్థులను అవమానించే విధంగా మాట్లాడడం జరిగింది. వారు పూర్తిగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల చదివేటువంటి పేద విద్యార్థులకి మధ్యాహ్న భోజనం ఎందుకు, అందులో గుడ్డెందుకు, వాళ్ళకి ఉచితంగా బుక్స్ ఎందుకు ఇవ్వాలి, షూస్ ఎందుకు ఇవ్వాలని చెప్పని అవమానకరంగా మాట్లాడారు. దాన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ గా పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. అయ్యా గరికపాటి గారు, మీలాగా ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులు ఉన్నత వర్గాల కుటుంబాల్లో పుట్టలేదు, లేదా ఉన్నత ఆస్తుల కుటుంబాల్లో పుట్టలేదు. పూర్తిగా ఈ రాష్ట్రంలో మీరు మాతో వస్తే, మీరు సిద్ధమైతే మేము చూపిస్తాం. అదే ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతమంది అనాథ పిల్లలు చదువుకుంటా ఉన్నారో, సింగిల్ పేరెంట్స్ పిల్లలు ఎంతమంది చదువుకుంటారో మేము చూపిస్తాం. పూర్తిగా తల్లిదండ్రులు ఉదయాన్నే కోడి కోయక ముందే 4:30కి 5 గంటలకే మున్సిపాలిటీ కార్మికుల బిడ్డలు అందరూ చదువుకుంటా ఉన్నారు. రోజువారీ కూలి బిడ్డలు చదువుకుంటా ఉన్నారు. ఈరోజు పూర్తిగా కనీసం ఈ రాష్ట్రంలో ఆనాడు ముఖ్యమంత్రి అనేక మంది కూడా ఈ రాష్ట్రంలో మధ్యాహ్నం భోజనం ప్రవేశపెట్టడం ద్వారా ఈ రాష్ట్రంలో బాల కార్మికులు ఉండరు. పూర్తిగా విద్యతో పాటు భోజనం అందించే ఉద్దేశంతోనే ఈ మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టారు. కాబట్టి ఏఐఎస్ఎఫ్ గా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు మాట్లాడడం జరిగింది, ఒక గుడ్డు పెడితే విద్యార్థి శోభనంకి పెళ్లిగొండలో సిద్ధమవుతామని చెప్పని. మీరు కూడా 5 గుడ్లు తినండి, 5 గుడ్లు తిని శోభనం పెళ్లిగొండలో తయారై ఉన్నాయి. గరికపాటి గారు, తక్షణమే చెప్తా ఉన్నాం, మీ వయసు గౌరవిస్తా ఉన్నాం. 2 రోజుల్లో కనుక మీరు ఈ రాష్ట్ర పేద వర్గాల విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పబోతే మాత్రం ఖచ్చితంగా మీ ఇంటి ముట్టడికి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాం. విద్యార్థులపై చేసినటువంటి గరికపాటి చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది. గరికపాటి గారి పైన ఈ రాష్ట్ర ప్రజలకు కావచ్చు, లేదంటే విద్యార్థులకు కావచ్చు, చాలా మంది ప్రజలకు ఒక మంచి అభిప్రాయం అనేది ఉండేది. కానీ మొన్న చేసినటువంటి వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇవాళ వాళ్ళ ప్రభుత్వం ఇస్తున్నటువంటి గుడ్లు తిని వాళ్ళ విద్యార్థులు బడులకు వస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇవాళ ఏఐఎస్ఎఫ్ గా అడుగుతా ఉన్నాం, మీ ఇంట్లో ఉన్నటువంటి ఆస్తి మీరు ఏమైనా ప్రభుత్వానికి ఇచ్చారా? లేదంటే ప్రభుత్వం నుంచి పేద విద్యార్థులు చదువుకోవడానికి మధ్యాహ్న భోజనం పథకం కావచ్చు, గుడ్లు కావచ్చు, లేదంటే పాఠ్య పుస్తకాలు కావచ్చు, బ్యాగ్స్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని సంవత్సరాల తరబడి పేద విద్యార్థులకు, ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుకున్న విద్యార్థులకు విద్యను అందించేందుకు ఇవాళ సౌకర్యాలు కల్పిస్తా ఉన్నారు. చాలా మంది పేద మధ్యతరగతి విద్యార్థులు కేవలం ఆ సౌకర్యాల వల్లే ఇవాళ విద్యను అభ్యసిస్తున్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా తీసివేస్తే చాలా డ్రాప్ అవుట్ల సంఖ్య పెరిగి చాలా మంది విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. మీ స్వభావం లేదంటే మీకున్నటువంటి ఆశయం ఏంది? ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులు పెంచేందుకు మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారా? లేదంటే ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులు పూర్తిగా తొలగించేసి కార్పొరేట్ విద్యా సంస్థల వైపు విద్యార్థులు మళ్లించేందుకు మీరు ఉపన్యాసాలు ఇస్తా ఉన్నారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఏఐఎస్ఎఫ్ గా ఇప్పటికైనా కూడా రాష్ట్ర విద్యార్థుల పక్షాన ఒకటి అడుగుతున్నాం, ఏదైతే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను అసభ్యకరంగా మాట్లాడేటువంటి గరికపాటి వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాలకు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా గరికపాటిని హెచ్చరిస్తా ఉన్నాం.